భయమేం లేదు. 3 కోణాలు చూసుకోవాలి చంద్రబాబు గారు. ఒకటి, అరెస్ట్ చేయడం, ఫ్యూచర్ పాలిటిక్స్లో ఇక జగన్ జీవితంలో అధికారంలోకి రాడనుకున్నప్పుడు తెగించాలి. లేదు అంటే తన హయాం తనే జైలుకి వెళ్ళినప్పుడు జగన్ వలన రేపు పొద్దున్న తన బిడ్డను కానీ తన కుటుంబాన్ని కానీ వదిలిపెడతాడు అతను. తనను 16 నెలలు జైల్లో పెట్టినందుకు చంద్రబాబు మీద ప్రతీకారం తెచ్చుకున్నాడు. ఇక జీవితంలో అతను రాళ్లే అన్నటువంటి ధైర్యం వచ్చినప్పుడు ఈయన తెగించాలి. లేదు అనుకోండి, ఇవాళ రోజు నువ్వు అతను పంపిస్తే రేపు పొద్దున్న నీ ఇంట్లో కూడా అదే చేస్తాడు కదా. అంటే బలమైన ఎవిడెన్స్ ఉంటే ఒకవేళ అరెస్ట్ చేసినా జగన్ త్వరగా బెయిల్ రాకుండా ఏమన్నా ఉంటుందా? అందుకు ఇవన్నీ చెప్పాను కదా, ఎవిడెన్స్ బేసిస్ మీద అయితే ఈ కేసు నిలవదు. ఇది ఓన్లీ పొలిటికల్ డెసిషన్ అంతే. ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కోర్టులో దూది పింజల్లాగా తేలిపోతాయి. బేసిక్గా హియర్సే ఎవిడెన్స్ అనేది నాట్ వ్యాలిడ్. ఇంకోటి, వీళ్ళు సీజ్ చేసిన ఆస్తులు వాళ్ళ వ్యాపారాల్లో, వాళ్ళు ఏమి ఇవాళ వ్యాపారంలోకి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి వర్కౌట్ కాదు. కానీ అరెస్ట్ దిశగా అయితే అడుగులు పడుతున్నాయని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పేరు నాని లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు అన్నప్పుడు, ఈ రాశారు అన్నప్పుడు, కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నది అయితే కనబడుతుంది. అంటే కొంచెం లేట్ అయినా ఆలస్యమైనా అరెస్ట్ అయితే ఖాయం అవుతుంది.